పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే ఈ నెల 15 నుంచి కాలేజీలు నిరవధికంగా బంద్ చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య సభ్యులు చెబుతున్నారు. టోకెన్ అమౌంట్ కింద 1200 కోట్లైనా రిలీజ్ చేస్తే తమకు కొంత ఉపశమనం ఉంటుందని అంటున్నారు. సీఎంని, డిప్యూటీ సీఎంని కలిసినా ఇంతవరకు ఇలాంటి రెస్పాన్స్ లేదని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ ఈ నెల 15 నుంచి ఇంజనీరింగ్ కావచ్చు, ఇటు వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా మూసివేస్తామని చెప్పి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 10,000 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు ఉన్నట్టు కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు ఉన్నారు. వారిని అడదాం. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు మీకు ఎన్ని వేల కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, ఏమంటారు రాష్ట్ర ప్రభుత్వం అసలు? ముఖ్యంగా పాత ప్రభుత్వం ఇవ్వని బకాయిలే 6,000 కోట్లు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాకపోతే 4,000 కోట్ల బకాయిలు ఏదైతే ఉన్నాయో, ఈ 6,000 ప్లస్ 4,000 ప్రభుత్వాలు మారినా కూడా బాధపడేది మేమే, బాధితులం మేమే కాబట్టేసి మేము ప్రభుత్వాన్ని విన్నవించేది ఏంటి అంటే, అన్ని పరిస్థితులలో మేము స్కాలర్షిప్స్ తొందరగా రీయింబర్స్మెంట్ తొందరగా రిలీజ్ చేయమని చెప్తున్నాము. కానీ అంతకన్నా ముందే మేము చీఫ్ సెక్రటరీ గారిని కలిసాము, ఎడ్యుకేషన్ సెక్రటరీని కలిసాము, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ని కలిసాము, సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చేసి మేము ఆల్టర్నేటివ్ ఒక రెవెన్యూ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఏమేమి రెవెన్యూస్ ఉన్నాయి అవన్నీ ఉండేసి దాని ప్రకారంగా మీరు ఎడ్యుకేషన్ బ్యాంక్ పెట్టేసి దాని ద్వారా రిలీజ్ చేయమన్నాము. ఏదైతే ప్రభుత్వం 1,200 crores టోకెన్స్ రిలీజ్ చేసిందో ఆ 1,200 crores ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్గా ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాము. కళాశాలల్లో పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. కళాశాలల్లో అటెండర్లకు కూడా జీతం ఇవ్వలేటువంటి పరిస్థితి, క్లాసెస్ జరగని పరిస్థితి, లెక్చరర్స్ రాని పరిస్థితి, లెక్చరర్స్ అంతా వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులలో ఇటు ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించి, అయితే ఎడ్యుకేషన్ బ్యాంక్ పెట్టేసి దాని ద్వారా ఇవ్వమని చెప్పినా కూడా ప్రభుత్వం ఏమీ స్పందించలేదు. ప్రభుత్వానికి వేరే ఆలోచనలు ఉన్నాయేమో మాకు తెలియదు. సో ఏ ఆలోచనలు ఉన్నా ఏమున్నా కూడా ఈరోజు రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సెక్టర్కి అయితే గడ్డు పరిస్థితి వచ్చిందో దాన్ని ఆదుకొని ఇమ్మీడియట్గా ప్రైవేట్ కళాశాలకు ఉండేటువంటి మనీని రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి సార్? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు, ఫార్మసీ కళాశాలలు, లా కళాశాలలు, ఆర్కిటెక్చర్ కళాశాలలు, ఎంబీఏ ఎంసీఏ ఇన్స్టిట్యూషన్స్, బీఎడ్ ఇన్స్టిట్యూషన్స్, పారామెడికల్ ఇన్స్టిట్యూషన్స్, నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కలిపి ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి అన్ని అసోసియేషన్స్ కలిపి ఏదైతే మేము కన్సార్షియం లాగా ఏర్పడ్డామో, ఫెడరేషన్ లాగా, ఆ ఫెడరేషన్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు ఎక్సెప్ట్ మెడికల్ డెంటల్ తప్ప అన్ని కళాశాలలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఈ రోజుకు యునానిమస్గా తీసుకున్న డిసిషను కళాశాలలను బంద్ చేయాలని చెప్పేసి, బంద్ చేయకపోతే దసరా పండుగ వచ్చింది, స్కాలర్షిప్ ఇవ్వడం అనే మన జీతాలు ఇవ్వడం లేని పరిస్థితి, కళాశాలలో ఉన్నటువంటి ఏ పరిస్థితిలో కూడా ఏ రోజు కూడా ఇంత అధ్వానమైన పరిస్థితి ఇంతవరకు రాలేదు. సో దీన్ని ప్రభుత్వం దయదలిచి కంపల్సరీ ఈ కళాశాలను ఇవ్వాలని, ఆ తట్టుకునే పరిస్థితి కాలేజీలలో లేదు కాబట్టి సెప్టెంబర్ 15th మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని మేము బ్లాక్ డేగా పరిగణిస్తూ ఆ రోజు నుంచి నిరవధికంగా కళాశాలలు మూసివేద్దామని నిర్ణయించడం అయింది. ఇప్పుడు సీఎం బట్టి విక్రమార్క కూడా మీరు కలిసినారు, ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది అసలు? బట్టి విక్రమార్క గారు చాలా సానుకూలంగా స్పందించారు. కళాశాలల పరిస్థితిని మేము అర్థం చేసుకున్నాము, ఇస్తామని అంటున్నారు. వాళ్ళు బడ్జెట్లో ఉన్నటువంటి లొసుగులేమో, వాళ్ళ ప్రియారిటీస్ ఏమో మాకు తెలియదు. కానీ కళాశాలలు చాలా బాధతో ఉన్నాయి కాబట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏదైతే చెప్పారో, ప్రామిస్ చేశారో, అతనైనా కూడా సీఎం గారైనా ఎవరైనా కూడా కళాశాలను ఈరోజు ఆదుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా అడిగబోతున్నారు సార్? ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన విద్యను భారతదేశం అందిస్తుంది. ముఖ్యంగా అందుట్లో సౌత్ ఇండియాలోని తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు గత 40-50 సంవత్సరాల నుంచి కూడా అమెరికా కానీ విదేశాలకు ఎవరు వెళ్ళినా మన తెలుగు విద్యార్థులు వెళ్తున్నారు. ఆ క్రెడిటు కళాశాలల యాజమాన్యాలకి ఇప్పటి వరకు సహకరిస్తున్న ప్రభుత్వానికి వస్తుంది. కానీ ఇప్పుడు స్లోగా ఆ స్టాండర్డ్స్ దిగిపోతున్నాయి. కారణం ఏంటంటే ధనం మూలం మిదం జగత్, డబ్బు లేనిది ఏంది జరగదు. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఈ స్కాలర్షిప్ స్కీము రకరకాల కారణాల చేత పెండింగ్ కావడం వలన 6 నుంచి 8 నెలల వరకు ఫ్యాకల్టీకి శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి. ఒక ఎంటెక్ చేసిన వ్యక్తి, ఒక డాక్టరేట్ చేసిన వ్యక్తి క్లాస్కు వెళ్ళాలి అంటే
5 నెలలు 6 నెలలు శాలరీస్ ఇవ్వకపోతే అతను వెళ్ళి ఏ నాణ్యమైన విద్యను అందిస్తాడు? తర్వాత ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డామినేట్ చేస్తుంది. మేము కూడా ల్యాబ్స్ అప్గ్రేడ్ చేయాలి, కళాశాలలకు రంగులు దిద్దాలి, కొత్త ఎక్విప్మెంట్ కొనాలి. ఇవన్నీ జరగాలి అంటే డబ్బు రావాలి. ఒక్కొక్క కాలేజీకు సుమారు యావరేజ్ కాలేజీకి 8 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజీకి రావాల్సిన పరిస్థితి. ఇంత డ్యూస్ ఉండడం వలన మేము ఏమీ అభివృద్ధి చేయలేకపోతున్నాం. అన్నిటికంటే ముఖ్యం అత్యంత పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి. మొన్ననే టీచర్స్ డే చేసుకోవడం జరిగింది. అలా ఒక్కొక్క కాలేజీలో యావరేజ్గా 100-150 మంది లెక్చరర్స్ ఉంటారు. వాళ్ళకి శాలరీస్ ఇవ్వకపోతే చైర్మన్లుగా మేము దొంగల్లాగా అయిపోయింది మా పరిస్థితి. వాళ్ళు వెళ్ళిన తర్వాత సాయంత్రం వెళ్ళి ఏదైనా సంతకాలు చేసుకొని కళాశాలకు సంబంధించిన రికార్డు ఉంటే సరిదిద్దుకొని పొద్దుగాల లెక్చరర్స్ వచ్చినప్పుడు బయటికి వచ్చే పరిస్థితి. చివరిగా ఏంటంటే ఒక ఎంటెక్ చేసినోడు, డాక్టరేట్ చేసిన ఒక లెక్చరరు తన పిల్లలకి పుస్తకాలు ఇప్పియకపోతే, తమ పిల్లలకి కాలేజీలో ఫీజులు కట్టకపోతే ఆ కుటుంబంలో ఆ వ్యక్తి మీద ఏం గౌరవం ఉంటుంది? అదేవిధంగా ఆ పిల్లల యొక్క ఎంత బాధపడతారు? మా యొక్క దుర్భర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి మరియు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారిని సవినయంగా అన్ని కళాశాలల తరఫున కోరుకునేది ఏంటంటే, దయచేసి విద్యను పరిరక్షించండి, డబ్బును రిలీజ్ చేయండి, నాణ్యమైన విద్యను మేము అందించడానికి మీ సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థల తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసినట్లయితే మొత్తంగా ఈ మొత్తం దాదాపు 10,000 కోట్ల వరకు కూడా పెండింగ్ బాకీలు ఉన్నాయి. ఈ నెల 15 లోపు రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా 15 నుంచి కూడా కాలేజీలన్నీ కూడా మూసివేస్తామని కూడా తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధులు చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో మహేష్ న్యూస్, హైదరాబాద్.